మార్క్ 5వ అధ్యాయము 25 నుండి 29వ వచనం. మార్క్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 25 to 29. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఒక రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆమె వస్తుందన్నమాట. ఇంకో చూడండి, ప్రభు ఎప్పుడు అద్భుతాలు ఆయన చేశాడంటే, ఎప్పుడు ఆయన హీలింగ్స్లో ఆయన చాలా మూవ్ అయ్యాడంటే, ఆఫ్టర్ హీ ప్రీచ్ ద వర్డ్, అంటే వాక్య పరిచర్య ఆయన చేసిన తర్వాత ఆయన ఏం చేస్తుందంటే స్వస్థత ప్రార్థనలు చాలా చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు ఆ ప్యాటర్న్ని మీరు చూడొచ్చు. మీరు బైబిల్ గ్రంథంలో మీరు చదివినప్పుడు కూడా కొన్ని స్థలాల్లో డైరెక్ట్గా వెళ్ళాడు, హీల్ చేసాడు, బయటికి వచ్చాడు. కానీ మెజారిటీ ఆఫ్ ద సినారియోస్లో, అంటే చాలా సినారియోస్లో కూడా మనం ఏం చూడగలుగుతామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్య పరిచర్య చేసిన తర్వాత ఈ హీలింగ్స్లో వీటిలో అన్నిట్లో కూడా ఆయన మూవ్ అయ్యాడు. సో ఈ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? ఈ స్త్రీ ఫస్ట్ వాక్యాన్ని విన్నది. ఏం చేసింది? వాక్యాన్ని విన్నది. మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ యేసు ప్రభు ఇంకో స్థలానికి ఆయన వెళ్తున్నాడు. ఒక అమ్మాయిని మరణ పడకల నుండి లేపటానికి ఆయన వెళ్తూ ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఇక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఈ స్త్రీ ఏం చేసింది తెలుసా? వాక్యాన్ని విన్నది, విశ్వాసాన్ని బిల్డ్ చేసుకున్నది. తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె ఇదే చెప్తుందంట, నేను వెళ్తా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క వస్త్రాన్ని ముడతా, నేను స్వస్థతని నేను పొందుకుంటా. ఏం చెప్తుంది? నేను వాక్యాన్ని విన్నా, నేను దాన్ని నమ్ముతున్నా, నేనేం చేస్తానంటే నేను వెళ్తా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క వస్త్రాన్ని ముడతా, స్వస్థతని నేను పొందుకుంటా. వెంటనే ఏమవుతుంది తెలుసా? ఆ స్త్రీ వెళ్తుంది, ముడుతుంది, ఆమెకు కావలసిన స్వస్థతను ఆమె అప్పుడప్పుడే పొందుకుందంట. హల్లెలూయా. అంటే నేనేం చెప్పాలని ఆశపడుతున్నాను తెలుసా? విశ్వాసాన్ని మీ యొక్క మనసులోనే పెట్టుకోకండి. ఈరోజు ఏం చేయండి? విశ్వాసాన్ని ఉపయోగించండి. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా మమ్మల్ని ఉన్నత స్థానంలో పెట్టు, ప్రభువా మాకు ఇది ఇచ్చి మాకు దీవించు. హల్లెలూయా. ఈ బ్లెస్సింగ్ ఇచ్చి మాకు దీవించు. ఎంతమందికి బ్లెస్సింగ్ కావాలి? కొంతమంది ఉంటారు బ్లెస్సింగ్ వాళ్ళకి నచ్చదు. మీకు నచ్చకపోతే ఏం చేయాలి? ప్రభువా నాకు ఇచ్చేది కూడా శాంసంగ్కే ఇచ్చేయని చెప్పండి, హ్యాపీగా తీసుకుంటాను నేను. కొంతమంది చాలా దేని గురించి ప్రీచ్ చేస్తారంటే, దుఃఖము, నష్టము, బాధ, దాని గురించి చాలా ప్రీచ్ చేస్తారు. కానీ కరెక్ట్గా ఏది మనం బ్లెస్ అయిన తర్వాత తయత్తు మాత్రం కరెక్ట్ తీసుకుంటారు. అంటే తయత్ అంటే 10లో 1 భాగం వారు తీసుకుంటారు. అంటే వారు బ్లెస్సింగ్ని వారు నమ్మనప్పుడు అది కూడా వారు తీసుకోకూడదు కదా. అంటే నేను ఎవరి గురించో తప్పుగా నేను చెప్పట్లేదు, కానీ నేనేమంటున్నానంటే, నేనేం నమ్ముతున్నానంటే మీరందరూ కూడా దీవించబడాలి, మీరందరూ కూడా స్వస్థత మీరు పొందుకోవాలి, మీరు ఉన్నత స్థానంలో మీరు ఉండాలి, మీకు మంచి కారు ప్రభు ఇవ్వాలి, మంచిగా ఉన్నత స్థానంలో ప్రభు మిమ్మల్ని పెట్టాలి. మరి ఇదే మంచి మనసు కలిగి ఒక దైవజనుడు మిమ్మల్ని దీవించేటప్పుడు ప్రజలుగా మీరు కూడా ఏం చేయాలో తెలుసా? ప్రభువా మమ్మల్ని, మాకు వాక్యము చెప్పే ఈ దైవజనుడు దీవించబడాలని మీరు కూడా అదే మనసు మీరు కలిగి ఉండాలి. అంటే మేము మాత్రం మీరు బాగుండాలని మేము ఆశపడినప్పుడు, ప్రభు మాకు ఒక చిన్న కారో 2 బంగ్లానో ఇచ్చినప్పుడు, రే నీకెందుకురా అది అని చెప్పకుండా ప్రభువా ఇంకా అధికంగా దీవించు. హల్లెలూయా.
ఆమెన్. అంటే నేనేమని మీకు తెలియజేస్తుందంటే, ఈరోజు విశ్వాసాన్ని మీ యొక్క హృదయంలోనే పెట్టుకోకండి, దాన్ని వాడుకోవటానికి కూడా ముందడుగు మీరు వేయండి. మీరు వేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ప్రభు మిమ్మల్ని తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.